హాయ్ అండి, కలర్స్ కుకింగ్ ఛానల్ స్వాగతం. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు శుక్రవారం కదండి, చక్కగా వాకిలు కడిగి ముగ్గులు పెట్టుకున్నాను. ఎలా ఉన్నాయో చూడండి. ముగ్గులు వేసుకొని పసుపు కుంకుమ వేసుకుంటే ఎంత బాగుంటుందో ముగ్గులు వాకిలి ముందన్నమాట. చక్కగా అలా ముగ్గులు అలంకరించుకున్నాను. చూడండి ఎంత బాగుంటాయో ముగ్గులు. వాకిలికి ముగ్గులే అందం కదండి. శుక్రవారం, అది కూడా కాక శుక్రవారం అనమాట. ఇలా ముగ్గులు పెట్టుకుంటే సూపర్గా ఉంటుందండి. ఇంటి ముందు కళగా అనిపించిద్ది అనమాట. శుక్రవారమే కాదండి, ప్రతిరోజు కొంచెం పసుపు కుంకుమ వేసుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట ముగ్గుల మీద. చూడండి మొగ్గలు ఎలా వచ్చినాయి, మందార పూలు చక్కగా గాలికి ఎలా ఉన్నాయో చూడండి. రేపుడికి వస్తాయండి మొగ్గలన్నీ. చాలా బాగుంటుంది, చాలా కలర్ఫుల్గా ఉంటుంది. మందారాలు రెడ్. మామిడికాయలు చూసారా? మా చెట్టు మామిడికాయలు. మంచి ఫ్రూట్స్ జ్యూస్ చేసుకుందాం. తెల్ల చెట్టు దగ్గర ముగ్గు పెట్టుకున్నాను. కుబేర ముగ్గేసి ఇంకా పూజ కాలేదండి, చేయాలి ఇంకెప్పుడు. స్నానాలు చేసుకొని కొన్ని ఉన్నాయండి ఈరోజు. పూలు అబ్బాయి రాలేదన్నమాట. మొన్న తెచ్చిన పూలే ఉన్నాయి. పూలు పెట్టేసి దీపాలు వెలిగించి చక్కగా మామిడి పండ్లు పెట్టుకున్నా నైవేద్యం. మామిడి పండ్లు వస్తున్నాయి కదండి, మామిడి పండ్లతోటి అభిషేకం చేసుకోవచ్చు. ఏదన్నా హల్వాలాగా చేసి పెట్టవచ్చు, నైవేద్యం పెట్టవచ్చు. మామిడి పండ్లు ఇలా అలంకరించుకున్నానండి. నేను ఈరోజు గురువారం కదా, నేనేం క్లీన్ చేయలేదు. రేపు శనివారం అమావాస్య ఉంది కదా, అందుకని చెప్పేసి నేను రూమ్ ఏం క్లీన్ చేయలేదండి. రేపు శనివారం వెళ్ళిపోయిన తర్వాత అమావాస్య, ఆదివారం శుభ్రంగా క్లీన్ చేసుకోవచ్చు. విగ్రహాలు, ఫొటోసు, దేవుడు సామాన్లు అన్నీ, రూము అంతా క్లీన్ చేసుకోవాలండి. సండే రోజు క్లీన్ చేస్తాను అన్నమాట. ఇప్పుడు గోంగూర చేసుకుందామండి. ఉల్లిపాయ గోంగూర చాలా అంటే చాలా బాగుంటుంది. చూపించుతాను రండి ఎలా చేసుకుందాం. గోంగూర అండి, ఉల్లిపాయ గోంగూర చేసుకుందాం. గోంగూర చూడు ఎంత బాగుందో. ఇందాక తీసుకొచ్చి ఇచ్చింది కానీ ఎండలకండి ఇలా వడబడిపోతుంది అన్నమాట. పొద్దునే ఇందాకే తీసుకున్నా, అసలు ఎమ్మటే ఇట్లా వడబడిపోయింది. చూడండి గోంగూర ఒక నా గుప్పిడితో గుప్పిడి ఉంటుంది అన్నమాట. శుభ్రంగా వాటర్లో వేసుకొని కడిగి గోంగూర చేసుకుందాం. ఉల్లిపాయ గోంగూర చేసుకుందామండి. చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట. సూపర్గా ఉంటుంది. ఒక 2 రోజులైనా నిల్వ ఉంటుంది ఇది చేసుకుంటే. చూడండి ఎలా ఉందో. శుభ్రంగా కడిగేసి వడకట్టుకొని అక్కడ పెట్టుకుందాం. 2 కట్టల గోంగూరలోకి 4 టమాటాలు వేసుకుందాం. ఎందుకంటే గోంగూర అంత పులుపు ఉండదు అన్నమాట. 4 టమాటాలు, ఒక గుప్పుడు పచ్చిమిరపకాయలు అనమాట. ఈ కారం లేవండి మనకి, గోంగూర కదా కారం కొంచెం పట్టిద్ది, ఎక్కువే పట్టిద్ది కొద్దిగా. పచ్చిమిరపకాయలు, 3 ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయ గోంగూర కదా, 3 ఉల్లిపాయలు వేసుకుందాం. సూపర్గా ఉంటుంది అసలు గోంగూర. చెప్తుంటేనే నోరు ఊరుతుంది అన్నమాట, నోట్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి. సరేనా? శుభ్రంగా క్లీన్ చేసాను. ఇంకా నీళ్ళలో వేసేసి శుభ్రంగా కడిగి ఆడబెట్టుకుంటే, బాగా ఎక్కువ నీళ్ళలో వేసి 3-4 సార్లు కడగాలన్నమాట. శుభ్రంగా కడిగి తీసుకోవాలి. గోంగూర ఇసుక ఉంటుందండి, ఇసుకుంటే మనకి కూర అంతా ఇసుకగా తగిలిద్ది. ఎక్కువ వాటర్ తీసుకోవాలి. ఎక్కువ వాటర్ తీసుకొని ఇలా శుభ్రంగా కడిగి ఎమ్మట తీయాలి మళ్ళీ. ఎందుకంటే ఈ గోంగూరలో ఉన్న పులుపు అంతా వాటర్లోకి వస్తుంది, కారిపోయింది. మళ్ళీ 3-4 సార్లు కడగాలి. చూడండి టమాటాలు ఉల్లిపాయలు కట్ చేసాను. ఇంత పెద్ద పెద్ద ముక్కలు అన్నమాట. ఇంత పెద్దగా ముక్కలు కట్ చేసాను. ఉల్లిపాయలు, టమాటాలు ఇలా కట్ చేసుకున్నాను. ఎందుకంటే మనకి గోంగూరలో ఉడుగుతాయి కదా. తర్వాత పచ్చిమిరపకాయలు కొద్దిగా ఎక్కువ వేసానండి, కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది.
తర్వాత గ్యాస్ వెలిగించేసి పొయ్యి మీద గిన్నె పెట్టానండి. ఇప్పుడు మనం వాటర్ ఏం వేయొద్దు అనమాట. ఫస్ట్ గోంగూర పెట్టుకుందాం. శుభ్రంగా కడిగిన గోంగూర అనమాట. చాలా బాగుంటుంది. ఒక రెండు రోజులు కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే 2 రోజులు కూడా నిల్వ ఉంటుందండి. అంత బాగుంటుంది గోంగూర, ఉల్లిపాయ గోంగూర. మాకు ఆంధ్రాలో అయితేనేమో ఉల్లిపాయ గోంగూర అంటాము. రాయలసీమ సైడ్ ఏమో పుల్ల గోంగూర అంటారు. టమాటాలు వేసుకొని ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేద్దాం. సూపర్ ఉంటుంది అసలు టేస్ట్. తర్వాత ఈ పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుందాం. పచ్చిమిరపకాయలు కొద్దిగా ఎక్కువ వేసేయాలండి. కారంగా ఉంటేనే బాగుంటుంది గోంగూర. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, మేము ఎక్కువ కారం తింటాం కొంచెం. తర్వాత కొంచెం పసుపు అండి. గోంగూర కదా కొంచెం పట్టిద్ది అన్నమాట. తర్వాత ఉప్పు వేసుకుందాం. తర్వాత కొంచెం ఆయిల్ అన్నమాట. ఎక్కువ ఏం అవసరం లేదు, కొద్దిగా ఒక స్పూన్ అంతా. ఆ తర్వాత అండి సాల్ట్ వేసుకున్నాక ఆయిల్ వేసాక ఇదిగో నీళ్ళు పోస్తున్నా. ఒక సగం సరిపోతాయి. బాగా ఉడకాలి కదా ఉల్లిపాయలు అవన్నీ. చక్కగా మూత పెట్టేద్దాం. మూత పెట్టేసేసి మట్టి పాత్రలో చేసుకుంటే గోంగూర అదురుసు చాలా బాగుంటుంది. తర్వాత ఐలో పెడదాం. ఒక 4 నిమిషాలు ఐలో పెట్టేసి తర్వాత ఒక 2-3 నిమిషాలేమో సిమ్లో పెట్టి ఉడికించుకుందాం. బాగా ఉడికిద్ది గోంగూర. సరేనా? పొద్దున మా అబ్బాయి కాలేజీకి వెళ్తుంటే పెట్టానండి. పెరుగు వంకాయ చేశానమాట. కాలేజీకి వెళ్ళిపోయాడు మా అబ్బాయి. రాత్రి అన్నం వంటేనేమో మామిడికాయ పులిహోర కలిపాను. ఇదండి గోంగూర చేసుకుంటే చాలా బాగుంటుంది మనకి మధ్యాహ్నం రైస్లోకి. ఇది ఉడికిన తర్వాత చూపించుతానండి. చూద్దామండి. బాగా ఇలా తుక్క ఉడికేటప్పుడే ఒక్కసారి కలపాలి మనం. పైది కిందకి, కిందది పైకి ఇలా కలిపామనుకో చక్కగా ఉడికిద్ది. మట్టి సెట్లో చేస్తున్నాం కదా, సూపర్ కమ్మన వాసన వస్తుంది. బాగా కలిపి ఇప్పుడు బాగా ఇట్లా కలిసింది కదా, మూత పెట్టుకున్నాం. ఇప్పుడు అలా మూత పెట్టుకొని మీడియం మంట మీద ఉడికించుకున్నాం. ఇప్పుడు ఐలో పెట్టుకున్నాం కదా, కొంచెం మంట తగ్గించుకుంటే బాగా ఉడికిద్ది. బాగా మంచిగా ఉడికిద్ది అనమాట, మెత్తగా. చూద్దామా మన ఉల్లిపాయ గోంగూర. అబ్బా చక్కగా ఉడికింది. సిమ్లో పెట్టి ఉడికించుకున్నాం కదా, చూడండి ఎలా ఉందో. ఇప్పుడు ఈ వాటర్ ఇలా ఉండనిద్దాం. ఇప్పుడండి కొంచెం జీలకర్ర, ధనియాల పొడి అన్నమాట. కొద్దిగా, ఎక్కువ వద్దు, కొంచెం ఉప్పు వేసుకున్నాం. గోంగూర కదా కొంచెం ఉప్పు ఎక్కువే పట్టుద్ది. ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. గ్యాస్ ఆఫ్ చేసేసి చక్కగాను దించేసి ఈ స్టాండ్ మీద పెట్టుకుందాం. కింద పెట్టొద్దండి, మట్టి సెట్ కదా, కింద పెట్టొద్దు.
కొంచెం ఇలా క్లాత్తో పట్టుకొని వేడి మీదనే మనం ఇలాగా పప్పు గుత్తి పెట్టేసి ఇట్లా మెత్తగా రుబ్బితే మెత్తగా వచ్చిద్దండి. వేడి మీదనే మెత్తగా అయ్యిద్ది అనమాట. మట్టి చట్టి కదా, కొంచెం నెమ్మదిగా కలుపుకోండి. చూడండి ఎలా ఉందో, కమ్మన వాసన వస్తుంది. ఇలాగే ఉండాలి. నీళ్ళు కూడా ఎక్కువ ఉండొద్దు, తక్కువ ఉండొద్దు. మెత్తగా ఇలా చేసుకుంటే చక్కగా మెదిగిద్ది అన్నమాట. చాలా రోజులు అవుతుందండి తిని ఉల్లిపాయ గోంగూర. పచ్చిశనగపప్పు గోంగూర చేసుకోవచ్చు, రొయ్యల గోంగూర చేయొచ్చు, చేపల గోంగూర చేయొచ్చు. గోంగూర ఎన్ని రకాలో చేసుకోవచ్చు. ఎలా చేసినా బాగుంటుంది గోంగూర కదా. ఉల్లిపాయలను గోంగూరను పచ్చిమిరపకాయలు వేసి పచ్చడి చేస్తే చాలా బాగుంటుందండి. చూసారా ఎలా వచ్చిందో. ఇలాగా ఎంత బాగుందో చూసారా ఉల్లిపాయ గోంగూర. చాలండి. ఇలాగా మరీ మెత్తగా చేసినా కూడా బాగుండదు. ఇప్పుడే కొంచెం సాల్ట్ చూసుకొని వేసాం కదా, ఫస్ట్ వేసాం, మళ్ళీ ఇప్పుడు వేసాను నేను, సరిపోయింది. ఇలా ఉండాలన్నమాట. మనం అన్నంలో కలుపుకోవాలి కదా. తాలింపు పెట్టుకుందాం. తాలింపు పెట్టుకోకపోయినా ఎలా తిన్నా పర్వాలేదు, తాలింపు పెట్టుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుంది అన్నమాట. వేరే గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకుందామండి. తాలింపుకి ఒక్క చుక్క ఎక్కువ పడ్డా ఏం కాదు. మన గోంగూర మిగిలింది అనుకోండి, రేపటికి కూడా బాగుంటుంది, సర్దిపడకుండా. ఇప్పుడు దీంట్లో మనమేం వాటర్ కలపలేదు కదా, చాలా బాగుంటుంది అన్నమాట, సర్దిపడదు. ఆయిల్ కాగనిచ్చేసి తాలింపు గింజలు వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు. కొంచెం ఎక్కువ పట్టుద్ది ఆయిల్, ఏం కాదు, టేస్ట్ అసలు సూపర్ ఉంటుంది. ఆవాలు చిటపట అనేటప్పుడు ఒక 10 వెల్లుల్లి వేసుకున్నాను దంచి, బాగా కాకుండా కచ్చా దంచి వేసుకున్నాను అన్నమాట. ఇవి వేగేటప్పుడే మిరపకాయలు వేసుకుందాం. ఈ తాలింపులోనే ఉంటుంది అన్నమాట టేస్ట్ అంతా. తాలింపు ఏదన్నా అటు ఇటు మాడింది అనుకోండి. ఉప్పు మిరపకాయలు వేసాను, మీరు ఇంతవరకు వేయలేదా? ఇప్పుడు వేయండి, ఏం కాదు, చాలా బాగుంటుంది టేస్ట్. గోంగూరలో ఉప్పు మిరపకాయలు నంచుకొని తింటే యమ ఉంటుంది అన్నమాట, అదిరిపోయింది టేస్ట్. బాగా దీంట్లోనే వేయించుకుంటే చూడండి ఎలా ఉన్నాయో. మొన్న పట్టేనండి మిరపకాయలు, చూపించలేదు, వర్షం పడుతుందని చెప్పేసి వీటిని కట్టిడి తిప్పుకుంటా ఉంటేనే సరిపోయింది నాకు. వేగితే చూడు ఎలా ఉన్నాయో మిరపకాయలు. ఇప్పుడు అసలైంది చూపిస్తా మీకు. కరివేపాకు, ఎండిపోయిన కరివేపాకు ఉంటే పచ్చిది వేసుకోండి. నేను ఫ్రిడ్జ్లో పెట్టడం మర్చిపోయాను, బయట ఉంది. ఇలా గల అంటుంది అన్నమాట. సిమ్లో పెట్టి చూడండి,
సిమ్లో పెట్టి తాలింపు వేసుకోవాలి. దీంట్లోకి ఇంగవేం అవసరం లేదు, బాగా ఏగింది, కమ్మన వాసన వస్తుంది. తీసుకొచ్చేసి ఈ తాలింపు తీసుకొచ్చేసి దీంట్లో వేసుకుందాం. ఇలా వేసిన వెంటనే ఇది పొయ్యి మీద పెట్టేసుకొని వెంటనే మూత పెట్టుకోవాలి. ఆ స్మెల్ ఎటు పోకుండా ఉంటుంది అన్నమాట, కూరకు పట్టిద్ది. ఒక్క నిమిషం ఆగిన తర్వాత కలుపుకుంటే ఎంత బాగుంటుందో. ఒకసారి వేసి చూడండి మీరు, ఉప్పు మిరపకాయలు గోంగూరలోకి భలే టేస్ట్గా ఉంటుంది. కలిపేసేసి ఉప్పు కారం అన్నీ చూసుకున్నాను, సరిపోయినాయండి. తాలింపు పెట్టేసుకున్నాం కదా, సూపర్గా ఉందన్నమాట. ఒకే ఒక్క నిమిషం గ్యాస్ ఆఫ్ చేసేసి ఇలా మూత పెట్టేసేసి ఒక్క 2 నిమిషాలు ఇలాగే ఉంచండి. ఈ వేడికి, కుండ వేడి కదా, ఈ వేడికి కూర అంతా, గోంగూర అంతా తాలింపు గోంగూర పట్టేసి చాలా బాగుంటుంది అన్నమాట. ఈరోజు అదిరిపోయే కూర. సరేనా, ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా ఎలా ఉంది ఏందన్నది తెలిసిద్ది మీకు. సరేనా, 2 నిమిషాలు ఇలాగ పెడదాం. చూద్దామండి, చక్కగా ఆరిపోయింది. దించుకుందాం, స్టాండ్ మీద పెట్టుకుందాం, కింద పెట్టొద్దు, ఎందుకంటే దొర్లిద్ది అనమాట. అటు ఇటు దొర్లే అవకాశం ఉంటుంది కదా, కుండలు కదా, మట్టి కుండ కదా, దొర్లిద్ది అనమాట. మాకు ఇదివరకు అంటే మా అమ్మోళ్ళు మట్టి సెట్లో చేసేవాళ్ళు కదండి, కూరలో చేసేవాళ్ళు. వాళ్ళకప్పుడు ఇలాంటి ఎక్కడుండే, మేము చిన్నప్పుడు తాటాకులతోటే మట్టి కుదురులాగా, అదే తాటాకులతోటి ఇట్లా రౌండ్గా కుదురులాగా చేసేసి దాని మీద ఇలా పెట్టేవాళ్ళు అనమాట, అటు ఇటు దొరలకుండా చెట్లు. ఇప్పుడు కూడా ఉండేలాండి, మాకు తెనాలు అమ్ముతారు. నేను తీసుకొస్తానండి, తీసుకొచ్చి చూపించుతాను. చాలా బాగుంటాయి, అందంగా ఉంటాయి అవి. బాగుంది గోంగూర ఈరోజు, పుల్లగా ఎంత బాగుందో, కారం కారంగా. పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసాం కదా, మాకు ఎక్కువే తింటారండి గోంగూరలో. కొంచెం రైస్లో పెట్టుకొని తింటే అదిరిపోయిద్ది అన్నమాట. ఇప్పుడు కొంచెం గోంగూర, ఒక్క మిరపకాయ వేసుకుందాం, ఉప్పు మిరపకాయ. ఒకసారి ట్రై చేసి చూడండి, మీరు కూడా తెలిసిద్ది ఎలా ఉంటుందో. చాలా బాగుంటుంది. మిరపకాయ కారం ఉండదు కదా, కొంచెం కారం కారంగా, కొంచెం ఉప్పు ఉప్పుగా ఉంటుంది అన్నమాట. ఇలాగే మట్టి సెట్లో ఉన్నా కూడా ఏం కాదండి కూర. మనకు స్టీల్ అంటే స్టీల్ కూడా ఏం కాదు, కానీ జలం సిరేరు ఉంటుంది కదా, దాంట్లో ఇలాంటి గోంగూర పెడితే పాడైద్ది అనమాట. తీసి మనం వేరే దాంట్లో కూడా స్టీల్ గిన్నెలో పెట్టుకోవచ్చు. 2 ఉల్లిపాయలు ఇలా అంచు పెట్టేసుకొని చూడండి. మనం ఎన్ని ఉల్లిపాయలు మనం తినలేం, కానీ మా వాళ్ళు అయితే చక్కగా తింటారు. ఉల్లిపాయ గోంగూర ఎలా ఉంది, చాలా బాగుంది కదా, టేస్ట్ కూడా అదిరిపోయిద్ది. అసలు గోంగూరలో కాంబినేషనే ఉల్లిపాయ అండి, పెద్ద ఉల్లిపాయ అన్నమాట. కాలుతుంది. మనం కారం వేయలేదు కదా, ఓన్లీ పచ్చిమిరపకాయలు వేసాము. దీంట్లోకి వడియాలు వేపుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. తింటుంటేనే నోరు ఊరుతుంది, చూస్తుంటేనే, తింటే ఎలా ఉంటుందో.
ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు కూడా, చాలా బాగుంటుంది అన్నమాట. గోంగూర అంటేనే ఉల్లిపాయ అంటేనే గోంగూర కదా, అంత బాగుంటుంది. ఇలా ముద్ద చేసేసి, నాకు ఈరోజు వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరండి, అబ్బాయి కాలేజీకి వెళ్ళాడు. మాటలు లేవు, అంత బాగుంది. ఉల్లిపాయ గోంగూర చాలా బాగుంది. కొత్తిమీర ఏం అవసరం లేదండి, కరివేపాకు వేసుకున్నాం కదా, చాలా బాగుంది. అబ్బా ఎంత బాగుందో, చాలా రోజులు అవుతుంది తినక. ఎండాకాలం కదండి, గోంగూర బాగా వస్తుంది, చేసుకొని తినండి. పచ్చిశనగపప్పు గోంగూర అనుకో, అది ఒకసారి చేసుకుందాం. ఇది మట్టి చెట్లో చేసాం కదండి, అసలు రుచి అయితే అమోఘంగా ఉంది, అంత బాగుంది టేస్ట్. ఉల్లిపాయ పెట్టుకొని తినాలి. ఇంకేంటండి కబుర్లు, శుక్రవారం పూజ అయిపోయిందా? చాలా బాగుందండి. నా గోంగూర లాగే మీరు ట్రై చేసి చూడండి. ఇలాగే ఉల్లిపాయలు పెట్టుకోండి, మంచుకి తినండి, చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. మా ఆయనకు చాలా ఇష్టం అండి ఇది ఉల్లిపాయ గోంగూర. ఇవాళ బాగా మెచ్చుకుంటాను నన్ను తిని ఆయన. చాలా బాగుంది. మిరపకాయ కూడా, ఉప్పు మిరపకాయ, బా సూపర్ బాగుంది. సరేనండి, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే, నా గోంగూర కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. లైక్లు మర్చిపోతున్నారండి. లైక్ చేస్తేనే కదా 10 మంది చూసేది. లైక్ చేయలేదనుకో, మర్చిపోయారనుకో, అది ఎవరికి పోదు వీడియో. సరేనా? నాకు మీరు లైక్ చేయట్లేదని వీడియో పెట్టబుద్ధి కావట్లేదు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ను. పక్కన బెల్ గంట కొట్టండి. ఓకేనా? బాయ్ అండి, ఉంటాను. బాయ్ అండి.